హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈటింగ్ ఛాలెంజ్ ఒక్కనే చేయబోతున్నాను. ఈరోజు ఆమ్లెట్ సరిగా వేసుకోవడం రాలేదు, డబల్ ఆమ్లెట్ 2 eggsతో అలా వచ్చింది. ఇదేమో కుష్కాలకి హాఫ్ బాయిల్డ్ చికెన్ కర్రీ. ఈ ఆలూ ఫ్రై అంటే నాకు బాగా ఇష్టము, అందుకని ఆలూ ఫ్రై పెట్టుకున్నాను. ముందుగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి గైస్, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తం తింటానో లేదో, ఆ రైస్ చాలా ఉంది. రైస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు చికెన్ పీసెస్ అంటే నాన్ వెజ్ పెద్దగా ఇష్టం ఉండదు, గ్రేవీ బాగా ఇష్టం, అందుకే పీసెస్ తక్కువ తీసుకున్నాను. చూడండి, సూపర్ ఉంది టేస్ట్. వాటర్ అక్కడ దూరంగా పెట్టిన టేస్ట్ మాత్రమే ఎక్స్ట్రాడినరీ ఉంది. గాయస్, వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి. ఇంకా అక్షయ, వైషు ఇట్లా ఇద్దరు ఇట్లా చేస్తారు. ఒకసారి ఆలుగడ్డ ట్రై చేద్దాము. ఆలు ఫ్రై బాగుంటుంది. ఆలు ఫ్రై ఇట్లా వైట్ రైస్లకు చాలా బాగుంటుంది. కుష్కాలు ఎలా ఉంటుందో తెలియదు, ఒకసారి ట్రై చేద్దాము. ఇది ఇట్లా బాగుంది. దీంట్లో పక్కకు ఈ ఆలు ఫ్రైలా ఆమ్లెట్ ఇలా పెట్టుకొని కొంచెం రైస్ తీసుకొని తింటే సూపర్ అనిపిస్తుంది. కానీ ఇది కొంచెం స్పైసీ ఉంది, కారం బాగానే ఉంది. గాయత్రి కారం ఫుల్ వేసింది. ఆమ్లెట్ చాలా దొడ్డుగా వచ్చింది, చిన్నగా వేయడానికి రాలేదు. చికెన్ గ్రేవీ చాలా బాగుంది. హాఫ్ బాయిల్డ్ ఒక్క బాయిల్డ్ మొత్తం తీసుకుంటే ఎక్కువ అవుతుంది అన్నట్టు హాఫ్ బాయిల్డ్ వేసుకున్నాను. అమ్మో, రైస్ అయిపోతుంది కానీ ఆమ్లెట్ ఉండిపోతుంది. మళ్ళీ ఆమ్లెట్ ఫిల్ అయిపోతుంది తినకపోతే. ఇప్పటికే టైం వచ్చింది కానీ ఫినిష్ చేయాలి. ఎటు చాలా సింగిల్ సోలో కాబట్టి ఫినిష్ చేయాల్సిందే. దీనిపైన పెడదాం, అది మళ్ళీ కింద పడుతుంటే అది మొత్తం అంటుతుంది టేబుల్కి, అందుకని దీనిపైన పెట్టేద్దాం.
టైట్ అయ్యింది గైస్, ఫుల్ టైట్ అయింది. కొంచెం ఉంది రైస్, కొంచెం ఆమ్లెట్ ఉంది. చూడండి డేపులు వస్తున్నాయి, అంత టైట్ అయింది. లాస్ట్ ముద్ద ఇది. ఆలు కర్రీ మిగిలింది, చికెన్ కర్రీ కొంచెం మిగిలింది, ఒక చిన్న ఆమ్లెట్ ఫినిష్ అయితే. ఇంకా 2 బొక్కలు మిగిలినాయి, 3 బొక్కలు. చివరికైతే సోలోగా అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాము. తింటానో తినలేదు అనుకున్నాను, ఎందుకంటే రైస్ చాలా ఉండే. రైస్ మొత్తం కంప్లీట్ చేస్తే చాలని చెప్పేసి నా పైన నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను. లాస్ట్ విన్ అయినాము, గెలిచినాము, సాధించాం అనమాట. ఇది ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. వీడియోస్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి రికమెండేషన్లకి వెళ్తుంది వీడియోస్. అలాగే వీడియోస్ని పూర్తిగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్.